ఫ్రెండ్స్, మన భారత జట్టు ఇప్పటికే సీనియర్ ఆటగాళ్ళు, ఆ తర్వాత బెంచ్‌కి పరిమితమైన కొన్ని ఆటగాళ్లను మేనేజ్ చేయలేక, ఒక్క మాటలో చెప్పాలి అంటే టీమ్ ఏ, టీమ్ బి అంటూ రెండిటిని సెపరేట్ చేసింది. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడే ఇటువంటి ఒక అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో అంటే ఈ రిటైర్మెంట్ల పరంపరకు ముందు కోహ్లీ, అలాగే రోహిత్, షమి, జస్ప్రీత్ బుమ్రా, జడేజా వీళ్ళందరూ ఒక టీంలో ఉంటే టీమ్ బిగా సూర్యకుమార్ యాదవ్, అలాగే అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ రంగంలోకి దిగేవారు. ఎప్పుడైతే అశ్విన్, రోహిత్‌తో పాటుగా మన విరాట్ కోహ్లీ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారో, ఇక టీమ్ బి ఆటగాళ్ళు ఇప్పుడు టీమ్ ఏలోకి ప్రమోట్ అయిపోయారు. శుభమన్ గిల్ కానీ, లేకపోతే మన అక్షర్ పటేల్ గానీ, హార్దిక్ పాండ్యా గానీ, టీ20 కానీ, సూర్యకుమార్ యాదవ్ గానీ వీళ్ళందరూ కొంతమంది టీ20లలో, మరికొంతమందేమో టెస్టుల్లో, మరికొంతమంది వన్‌డేలలో వాళ్ళ సత్తాను చాటుతూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే ప్రతి సంవత్సరం ఐపీఎల్ కారణంగా దాదాపుగా ఇంకొక 3, 4 ఈ టీమిండియా యువ ఆటగాళ్ళు రెడీ అయిపోతున్నారు. అయితే గతంలో వాళ్ళు అంటే గతంలో సీనియర్ ఆటగాళ్ళు కొంతవరకు బెంచ్‌కి పరిమితం అవ్వటం, గాయాల కారణంగా దూరం అవ్వటం, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు యువతరం వచ్చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కొంతమంది ఆటగాళ్ళు జట్టులో స్థానాన్ని మిస్ అయినప్పటికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'రుతురాజ్ గైక్వాడ్' కానీ, 'పృథ్వీ షా' కానీ ఇలాంటి వాళ్ళు మిస్ అయినప్పటికీ కూడా వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం మన భారత జట్టు దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పి సూచిస్తోంది. ఇవి కాకుండా కొత్త తరం అంటే రాబోయే తరం వైభవ్ సూర్యవంశీ కానీ, ఆయుష్ మహత్రే కానీ, ఇప్పుడు కొత్తగా ముషీర్ ఖాన్ కానీ అసలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎలాగనేది ఒకసారి తెలుసుకుందాం. అయితే భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్ ఆహ్, పర్యటనలో ఉంది. మన సీనియర్ జట్టు కాదు. అండర్ 19 జట్టు కూడా. ఈ పర్యటనలో కలిపి అంటే ఇక్కడ భారత యువ క్రికెటర్లు ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటారు. అండర్ 19 జట్టులో వైభవ్ సూర్యవంశీ, ముంబై ఎమర్జింగ్ టీంలో ముషీర్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇద్దరు యువ బ్యాట్స్మెన్స్ తమ ధాటిని బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ పర్యటనతో కలిపి 757 పరుగులు, 32 సిక్సులతో విధ్వంసం సృష్టించారు. కేవలం 14 ఏళ్ల వయసులో అటు సూర్యవంశీ చాలా అద్భుతంగా ఆడాడు. ఏకంగా 355 పరుగులు సాధించాడు. మరొక వైపు ముంబై ఇండియన్స్ యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ ఇంగ్లాండ్ పర్యటనలో ముంబై ఎమర్జింగ్ టీం తరఫున ఆడుతూ అదరగొట్టాడు. ఈ పర్యటనలో వరుసగా 3 సెంచరీలు నమోదు చేసి సంచలనం సృష్టించాడు. అయితే యూసీసీ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీతో ముషీర్ తన బ్యాటింగ్‌తో పరాక్రమాన్ని చాటుకున్నాడు. అతని ఆట తీరు చూసి ఇక టీమిండియాకు భవిష్యత్తు తార దొరికాడు అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముషీర్ బ్యాటింగ్‌తో పాటు తన లెఫ్ట్ ఆర్మ్ హాఫ్ స్పిన్ బౌలింగ్‌తో రాణించడంలో అతనికి అదనపు బలం చేకూరింది. 2022-23 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ముషీర్ ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో 51 సగటున 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో ఏకంగా 716 పరుగులు సాధించాడు. అయితే ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభ సంకేతం అని చెప్పొచ్చు. వారి ధాటిగా బ్యాటింగ్, స్థిరమైన బౌలింగ్ టీమిండియాలో చోటు సంపాదించుకోవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక మరొక వైపు ఇంకొక ఆటగాడు అంటే ఈ ఆటగాడి గురించి చెప్పాలి అంటే ఈ ఆటగాడు గతంలో మన భారత జట్టుకు సంబంధించిన వాడేనండి. కాకపోతే ఏమైంది అంటే తన మానసిక పరిస్థితి కొద్దిగా డిప్రెషన్‌లోకి వెళ్ళటం వల్ల కానీ, తను రాణించాల్సిన చోట రాణించకపోవటం వల్ల కానీ ఒక విషయం చోటు చేసుకుంది. అతను ఎవరో కాదు, మన పృథ్వీ షా. పృథ్వీ షా గురించి మనం చాలా మంది వింటూనే ఉంటాం. అయితే గతంలో తన బుల్లెట్ వేగం ఆటను చూసి అందరూ నెక్స్ట్ సచిన్ అంటూ పొగిడారు. సచిన్‌లోని టాలెంట్, సెహ్వాగ్‌లోని అగ్రెసివ్ ఇంటెంట్ కలిసి ఉన్న యంగ్ ప్లేయర్‌గా పృథ్వీ షా ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించాడు. కానీ టీమిండియాలో ఎంత వేగంగా వచ్చాడో అంత స్పీడ్‌గా చోటు కోల్పోయాడు. చివరికి ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ఇక
పృథ్వీ షా కెరియర్ కథం అయిందనుకునే లోపు ఇక లాభం లేదని కెరియర్ మీద ఫోకస్ పెట్టాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ పృథ్వీ షా ఇటీవలే ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో తన హోమ్ టీం ముంబై నుంచి బయటకు వచ్చేశాడు. తాజాగా కొత్త టీంలో చేరాడు. రాబోయే దేశవాళీ సీజన్ కోసం మహారాష్ట్ర జట్టులో చేరాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఇక ఈ మార్పును తను తీసుకురావడం జరిగింది. అయితే చాలా మంది ఆటగాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్ కానీ రుతురాజ్ గైక్వాడ్ కానీ మనం చూసినట్టయితే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడి సూపర్ స్టార్స్ గా మళ్ళీ తిరిగి టీమిండియాలోకి కంబ్యాక్ ఇచ్చారు. అయితే పృథ్వీ షాకు ఉన్న వరుస గాయాలు, అస్థిరమైన ఫామ్, ఫిట్నెస్ పై ఆందోళన వ్యక్తమైంది. ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ షా ముంబై తరఫున చివరిసారిగా ఆడిన మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. డిసెంబర్ 14న 2024న మధ్యప్రదేశ్లో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఫైనల్ జట్టులో తన కీలక పాత్ర పోషించాడు. ఈ దశలో మహారాష్ట్ర జట్టులో చేరడం వల్ల నేను క్రికెటర్గా మరింత ఎదగడానికి అది ఉపయోగపడుతుందంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పృథ్వీ షా ఇదొక ప్రకటనలో కూడా తెలిపాడు. ఏదేమైనప్పటికీ పృథ్వీ షా గతంలో లాగా, అంటే పాత రోజుల్లో లాగా తను కూడా మంచి అద్భుతమైన ఫామ్ని అందుకుని తిరిగి మళ్ళీ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని మనందరం ఆశిద్దాం. అయితే వీళ్ళకి తోడు ఇంకొక యువ ఆటగాడు చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ అయినప్పటికీ కూడా అంత సీన్ లేదని కొంతమంది పక్కన పెట్టారు. కానీ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం సాధారణంగా ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక బంతికి ఒక 6 చొప్పున 6 బంతుల్లో 6 6లు కొడతారు. కానీ రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా ఒకే ఓవర్లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 7 6లు కొట్టి ఏకంగా ప్రపంచ రికార్డును సృష్టించాడు. ప్రపంచంలోని ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా సాధ్యం కాని ఒక రికార్డును తన వశం చేసుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం ఒక ఓవర్కి ఒక 6 6లు మాత్రమే ఉంటాయి. కానీ భారత డాషింగ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ 2022 నవంబర్ 28న క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఫీట్ను చేశాడు. క్రికెట్లో తొలిసారిగా ఒక బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో వరుస 6లు కొట్టి అది కూడా 7 6లు కొట్టి దేశవాళీ క్రికెట్లో, అంటే మహారాష్ట్ర తరఫున ఆడుతున్న తను విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించాడు. మహారాష్ట్ర తరఫున ఆడిన ఋతు ఒక్క ఓవర్లో 7 6లు కొట్టడంతో ఇక అప్పట్లో అది సెన్సేషన్గా మారింది. కానీ ఒక యువ ఆటగాడు కొట్టాడు, అది కూడా దేశవాళీ క్రికెట్లో కొట్టాడు. ఇక ఈ రికార్డును సాధించడం చాలా ఈజీ అని అందరూ అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రుతురాజ్ గైక్వాడ్ రికార్డ్ని బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అటు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కానీ దేశవాళీ క్రికెట్లో కానీ ఎప్పుడూ ఇది జరగలేదు. అయితే ఆ మ్యాచ్లో శివసింగ్ అనే ఒక బౌలర్ని మడత పెట్టి కొట్టాడు. అసలు 6 బంతుల్లో 7 6లు ఎలా వచ్చాయని అడిగితే ఎస్, మీరు అనుకున్నదే నిజం. ఒక బంతి నో బాల్ గా పడింది. సో ఫ్రీ హిట్ వచ్చింది. ఫ్రీ హిట్ కూడా తను 6 సాధించాడు అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా యువ ఆటగాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ టీమిండియా సీని తయారు చేసేస్తున్నారు. ఆల్రెడీ టీమిండియా ఏ అనేది వన్డేలలో ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ వన్డేలకి కూడా రోహిత్, కోహ్లీ లాంటి వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేస్తే మాత్రం ఇక రాబోయే క్రికెట్ జట్టుని ఎవరూ ఆపలేరు.